జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. పారిపోయిరి. అలాగే మరి 18వ వచనం కూడా చదువుకుందామండి. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదునప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వేడుకల్లో దీవించును గాక. ఈ యొక్క న్యాయాధిపతులు 7వ అధ్యాయము దీంట్లో చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ఈ యొక్క ప్రజలందరికీ నాయకుడుగా ఉంటున్న ఈ యొక్క గిద్యోను హయాంలో ఇశ్రాయేలు ఈ యొక్క ప్రజల మీదికి మరి యుద్ధానికి మరి అమాలేకీయులు మిద్యానీయులు అలాగే తూర్పు వారు వీరంతా యుద్ధానికి వస్తారన్నమాట. సో ఆ యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఏ విధంగా వారిని ఎదుర్కోవాలో దేవుని యొక్క మరి కృప వలన, దేవుని యొక్క గైడెన్స్ వలన ఈ యొక్క గిద్యోను ముందుకు వెళుతూ ఉంటాడు అనమాట. అయితే గిద్యోనుకు మరి దేవుడు కొన్ని సలహాలు ఇస్తాడు. నువ్వు ఈ విధంగా వెళ్ళాలి. అయితే వారు తక్కువ మంది ఉంటే, మీరు ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎక్కువ మంది ఉంటే మరి అప్పుడు నేను మీ చేతికి వాళ్ళని అప్పగిస్తే ఇశ్రాయేలు ప్రజలు నా యొక్క సామర్థ్యాన్ని, నా యొక్క శక్తిని వారు గుర్తించకుండా, నా యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా మేము ఎక్కువ మందిమి వారు తక్కువ మంది కాబట్టి మేము గెలిచాము అని అనుకుంటారు. కాబట్టి ఆ యొక్క అంతమంది ప్రజలు వద్దు, వారిలో నుండి కొంతమందిని నువ్వు సపరేట్ చెయ్యి అని ఈ విధంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత మరి కొంతమంది ఆ యొక్క ప్రాంతం నుండి మరి అంటే ఎవరున్న ఆ యొక్క ప్రాంతం నుండి ఒక అనౌన్స్మెంట్ మరి గిద్యోను ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అనంటే, ఎవరైతే భయపడి వణుకుచున్నారో, ఈ యొక్క యుద్ధం అంటే ఎవరికి భయం వేస్తుందో వారంతా మీ యొక్క ఇండ్లకు వెళ్ళిపోండి అని ఒక మరి చాటింపు చేస్తారనమాట. ఆ విధంగా కొంతమంది 22,000 మంది వరకు వారి యొక్క గృహాలకు వెళుతారు. అయితే మిగతా వాళ్ళు ఉంటారు. అయితే మిగతా వాళ్ళు ఉంటే ఆ యొక్క మరి మిద్యానీయులు అమాలేకీయులు వీరికన్నా ఇశ్రాయేలు జనాంగమే ఎక్కువ మంది ఉంటే, లేదంటే వారు వీరు సమానంగా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అతిశయిస్తారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తక్కువ మంది ఉండాలి, ఆ యొక్క తక్కువ మందితో మరి విజయం పొందాలి. అప్పుడు నా నామం మహిమపరచబడుతుంది, నా యొక్క గొప్పతనాన్ని వీరు గుర్తిస్తారు అని మరి దేవుడు ఆ యొక్క మరి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయిన 22 మంది తర్వాత ఇంకా మిగిలిన వారిని కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అని వారిలో నుండి కూడా కొంతమందిని ప్రత్యేకపరచమని చెప్తాడు అనమాట. ఆ ప్రత్యేకపరచమని ఏ విధంగా చెప్తారంటే, మరి ఆ యొక్క నీటి యొక్క కొలను దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క నీరు త్రాగే విధానాన్ని బట్టి వారిని సపరేట్ చేయమని చెప్తారు. కొంతమంది ఏమో మరి కుక్క నీటిని తాగేటప్పుడు ఏ విధంగా గతుకుతుందో కుక్క గతికినట్టుగా మరి నీరు తాగే వాళ్ళని, అలాగే మరి కిందికి వంగి మోకాళ్ళుని కృంగిన స్థితిలో ఉండి నీళ్లు తాగేవారు. ఈ విధంగా 2 గుంపులుగా చేయమని ఆ విధంగా దేవుడు చెప్తాడు అనమాట. ఆ విధంగా 2 గుంపులుగా చేసినప్పుడు ఆ యొక్క కిందికి కృంగిన స్థితిలో మరి ఆ యొక్క నీరు తాగే వాళ్ళని వెనక్కి పంపించేసి కుక్క గతికినట్టుగా నీళ్లు తాగే ఆ యొక్క 300 మంది ప్రజలను మరి అప్పుడు ఈ యొక్క యుద్ధానికి దేవుడు ఏర్పరచుకోమని చెప్తాడనమాట. ఆ యొక్క 300 మంది ప్రజలను తీసుకొని ఈ యొక్క గిద్యోను మరి అంతమంది అమాలేకీయులు మిద్యానీయులు తూర్పు వారంట మరి వారి ఒంటెలు ఇసుక రేణువుల వల్లే, అసలు ఇసుక రేణువులను మనము లెక్క పెట్టలేం కదండి, అంతగా వారి యొక్క ఒంటెలు, వారి యొక్క పశువులు, వారి మరి ఏమైతే ఉన్నాయో యుద్ధానికి ఏమైతే వారు తెచ్చుకున్నారో ఆ యొక్క మరి అంతగా లెక్కకు మించినంతగా ఇసుక రేణువుల వల్లే వారి ఒంటెలు ఉన్నాయంట. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఏ విధంగా ఉంటాయో లెక్కలేనంతగా వారి ఒంటెలు ఉన్నాయంట. తర్వాత వారు కూడా మిడతల వల్లే ఉన్నారంట. అసలు మిడతలు ఎంత మరి లెక్కకు మించిన
వచ్చినట్టుగా మరి అంతగా ఆ యొక్క మైదానంలో టోటల్ గా చాలా మంది మరి ఈ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు ఇంతమంది ఉన్నారంట. అయితే వారు అంత బలమైన జనము, మరి అంత లెక్కకు విస్తారంగా ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ఓన్లీ 300 మంది. అయితే 300 మందితో వారి మీదకి యుద్ధానికి నువ్వు వెళ్ళాలి అంటే నీకు భయం అయితే గనుక ఆ యొక్క మరి నీ యొక్క మరి సహదాసుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మరి పూరాను కూడా నువ్వు తీసుకొని వెళ్ళు, ఆ యొక్క నీ యొక్క పనివాడు ఎవరైతే ఉన్నారో ఆ పూరాను తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్తా ఉంటాడు అనమాట. ఆ యొక్క పూరాను తీసుకొని వెళ్ళినప్పుడు వీరు ఆ యొక్క జనాంగం దగ్గరికి, ఆ యొక్క అమాలేకులు, మిద్యానీయులు ఎక్కడైతే మైదానంలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళగానే ఈ యొక్క గిద్యోను చెవులకి ఒక వార్త వినిపిస్తుంది. ఏంటి అనంటే ఆ యొక్క మిద్యానీయులలో ఒక వ్యక్తి కలగనడం, ఆ యొక్క కళ ఇంకొక వ్యక్తితో తన పక్కన ఉంటున్న మరి ఇంకొక సైనికుడితో చెప్పడం జరుగుతుంది. ఆ కళ ఏంటి అనంటే ఒక యవల రొట్టె మరి జారి పడిపోయి ఈ మిద్యానీయుల యొక్క గుడారం మీదుగా జారి పడుతుంది యవల రొట్టె. ఆ యవల రొట్టె వలన గుడారం మొత్తము అక్కడ నుండి పెరికి వేయబడుతుంది అనమాట. ఆ గుడారం మొత్తం పడిపోతుంది. ఆ యొక్క గుడారం పడిపోగానే మరి ఆ యొక్క యవల రొట్టె ద్వారా ఆ గుడారం మొత్తము మరి కిందకు పడిపోతుంది, అది తల క్రిందులు అయిపోతుంది అనమాట. ఆ యొక్క మరి కళ తన పొరుగు వానికి చెప్తుంటే ఆ యొక్క మిద్యానీయుడు, ఆ యొక్క శత్రు సైన్యము మరి దాంట్లో ఒక వ్యక్తి పొరుగు వాడితో చెప్తుంటే ఆ పొరుగువాడు అంటున్నాడు, మరి నిశ్చయంగా ఆ యవల రొట్టె ఏదో కాదు, ఆ యవల రొట్టె అనగా మరి ఈ యొక్క గిద్యోను, ఈ యొక్క సైనికుడు, దేవుని చేత మరి ఈ యొక్క నడపబడుతున్న నాయకుడు కాబట్టి నిశ్చయంగా మరి మనల్ని అందరినీ, ఈ యొక్క మిద్యానీయులని, ఈ యొక్క అమాలేకీయులని అందరినీ, ఈ యొక్క జనాంగం అంతటిని అతని చేతికి వారి దేవుడు అప్పగించేశాడు. కాబట్టి నాకు భయం వేస్తుంది, మనందరం అతని చేతికి అప్పగించబడతాము అని ఆ సైనికులు మాట్లాడుకోవడము ఈ యొక్క గిద్యోను వింటాడు అనమాట. వినగానే మరి ఆ విధంగా బలపరచబడి మరి ఈ యొక్క 300 మంది అయినా పర్వాలేదు, వాళ్ళు అంత లెక్కకు ఇసుకరేణువులు, అంత ఒంటెలు, మరి మిడతల వాళ్ళ అంత జనాంగం ఉన్నా పర్వాలేదు, దేవుడు వారిని నా చేతికి అప్పగించాడు అని గొప్ప ధైర్యంతో ఈ యొక్క కళను మరి వారి పొరుగు వారితో చెప్తుండగా విని గొప్పగా ధైర్యం తెచ్చుకుంటాడు అనమాట. గొప్పగా ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఈ యొక్క గిద్యోను మరి యుద్ధానికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క 300 మందిని తీసుకొని 300 మందిని ఒకేసారి మరి ఆ వాళ్ళ మీద యుద్ధానికి తీసుకెళ్లకుండా మరి 300 మందిని 3 గుంపులుగా, 100 మంది ఒక దగ్గర, 100 మంది ఒక దగ్గర, 100 మంది ఒక దగ్గర, ఆ విధంగా 3 గుంపులుగా చేసి ముందుకు వెళ్తా ఉంటారు అనమాట. అయితే ఆ 3 గుంపుల వారికి మరి గిద్యోను ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడంటే, నేను ఆ యొక్క గుంపు, ఆ యొక్క మరి శత్రు సైన్యం ఎక్కడుందో ఆ చివరి వరకు నేను వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నేను మరి కేకలు వేస్తున్నప్పుడు మీ చేతిలో ఉంటున్న మరి ఆ యొక్క కుండను మీరు పగలగొట్టాలి. ఆ తర్వాత నేను కేకలు వేసినప్పుడు నాతో ఉన్న మీరందరూ కూడా బూరలను ఊదాలి. బూరలను ఊదుతూ ఆ యొక్క దండు పాలెమంతా ఆ యొక్క శత్రు సైన్యం ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకు మీరంతా చుట్టూ తిరుగుతూ మరి యెహోవాకును విజయము, గిద్యోనుకు విజయం అని మీరు కేకలు వేయాలి. మీరు ఆ విధంగా కేకలు వేయాలి అని ఆ 3 గుంపుల వారు 100 మంది ఆ విధంగా 3 గుంపుల వారు చెదరి ఉంటుండగా వాళ్ళందరికీ గిద్యోను ఆజ్ఞాపించి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ విధంగా మరి గిద్యోను వారి మీదకి మరి ఆ యొక్క యుద్ధానికి పోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మరి 300 మంది అంత లెక్కకు విస్తారమైన జనాంగం, ఆ యొక్క అమాలేకీయులు, మిద్యానీయులు, అలాగే తూర్పు వారు మరి మిడతల వలె లెక్కకు విస్తారంగా, మిడతల వలె అసలు వారి ఒంటలే సముద్ర తీరంలో ఉన్న ఇసుకరేణువులంతగా లెక్కలేనివై ఉన్నాయంట. కాబట్టి అంత విస్తారమైన జనాన్ని 300 మందితో మరి గిద్యోను వారిపైన విజయం సాధించి వారి యొక్క అధిపతులైన రాజులను వారి యొక్క తలలను తీసేసి, వారి యొక్క
తలలను తీసేసి వారి మీద విజయం పొంది మరి ఆ విధంగా జయోత్సాహంతో తిరిగి రావడం మనం ఈ యొక్క 7వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. అయితే మరి 300 మంది అంత విస్తారమైన జనంతో వీరు విజయం పొందడానికి గల మరి ముఖ్య కారణం వారు చేసింది ఏంటి అనంటే వారి చేతులు మరి 3 విషయాలు వాళ్ళు చేశారండి. అదేంటి అంటే 19వ వచనం నుండి 22వ వచనం వరకు 21వ వచనం వరకు ఎంతో శ్రేష్టమైన మాటలు, 18, 19, 20, 21 4 వచనాల్లో ఎంతో శ్రేష్టమైన వారు చేసిన ఒక శ్రేష్టమైన పనులు ఏంటి అనంటే వారి చేతిలో ఉంటున్న కుండలను పగలగొట్టు, వారి చేతిలో కుండలను పగలగొట్టారు. అలాగే మరి వారి యొక్క ఎడమ చేతిలో ఈ యొక్క 19, 20, 21 వచనంలో చూస్తే ఆ యొక్క దండు పాలెం కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. తర్వాత ఆ యొక్క మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను పట్టుకున్నారంట, మరి కుడి చేతిలో బూరలను పట్టుకున్నారంట. వారి యొక్క చేతిలో ఉంటున్న కుండలను పగలగొట్టారంట. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేశారంట. సో ఇక్కడ 4 విషయాలు ఈ యొక్క మరి ఈ 19, 20, 21 వచనంలో గూఢమైన మర్మాలు దాగి ఉన్నాయి. ఏంటి అంటే కుండను పగలగొట్టుట అని అంటే ఇది మన ఆత్మీయ మర్మంగా మనం మన ఆత్మీయ స్థితికి మన యొక్క ఆత్మీయ జీవితానికి గనక పోల్చుకుంటే కుండను పగలగొట్టుట అంటే మన హృదయము సంపూర్ణంగా మరి దేవుని యొద్ద మనం కుమ్మరించుకుంటే గనక మరి అమాలేకీయులు, మిద్యానీయులు, ఆ యొక్క తూర్పు వారు అని ఇటువంటి శ్రమలు మరి జనాంగం కాకపోవచ్చు, అంత భయంకరమైన శ్రమలు మన జీవితంలో మరి శత్రువైన సాతాను అది ఒక్కొక్క రూపం కావచ్చు, అది భర్తనా లేదంటే ఫైనాన్షియల్ సమస్యనా లేదంటే ఇంకొకట. సో ఇటువంటి ఇంత మరి భయంకరమైన శ్రమలు, ఇంత భయంకరమైన మరి శత్రు పోరాటం, ఇక్కడైతే డైరెక్ట్ ప్రజలకు యుద్ధం జరుగుతుంది, రాజ్యానికి యుద్ధం. అయితే మన జీవితంలో జరిగే యుద్ధము ఆత్మీయ పోరాటం కదండి. మనం ఒక్క సెకండ్ కొంచెం ప్రార్థన చేయకపోతే వెంటనే శత్రు అటాక్ మన మీద రావడం, మన కుటుంబీకుల, మన మరి బంధువుల, మన స్నేహితుల, లేదంటే మన ఉద్యోగం చేసే దగ్గర, లేదంటే మన ఆత్మీయుల, మన సంఘస్థుల, మరి ఈ విధంగా ఎంతో పోరాటం కదండి. చిన్నదానికి పెద్దదానికి, లేదంటే ఫైనాన్షియల్ యొక్క పోరాటం, లేదంటే మన యొక్క ఆరోగ్యం సహకరించకుండా అదొక పోరాటం. సో ఈ అన్ని పోరాటాలు మరి ఈ యొక్క పోరాటంలో మనకు నిత్య జీవితంలో ఉంటుండగా వీటిలో విజయం పొందాలనంటే మరి ఫస్ట్ గా ఆ యొక్క మరి వారు చేసిన పని ఏంటి అంటే ఆ యొక్క కుండలను పగలగొట్టుట అని అంటే మన హృదయాలను సంపూర్ణంగా ఆయన చింత కుమ్మరించుకొనుట అని. మరి కుండలను పగలగొట్టుట అనేది మన హృదయము దేవుని దగ్గర సంపూర్ణంగా కుమ్మరించుకొనుటతో పోల్చబడింది ఈ యొక్క మర్మము. మరి ఈ విధంగా సంపూర్ణంగా మన హృదయాన్ని ఆయనకు సంపూర్ణంగా ఆయన యుద్ధ కుమ్మరించుకొనుట, మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయన దగ్గర మరి కుండ బద్దలు కొట్టినట్టుగా మన హృదయంలో మరి మనం అందరిలో ప్రార్థన చేసినప్పుడు, లేదంటే మరి గుంపుగా ప్రార్థన చేసినప్పుడు, లేదంటే కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు, సంఘంలో ప్రార్థన చేసినప్పుడు మరి కొన్ని విషయాలు మన హృదయం యొక్క రహస్యాలు మనం చేయకపోవచ్చు, కానీ మనమే పర్సనల్ గా దేవునితో చేసినప్పుడు మాత్రం ఇంకా టోటల్ గా అసలు మనం దేవుడు దగ్గర మనకంటూ దాపరికం లేనంతగా టోటల్ గా ఆయన దగ్గర మన హృదయం కుమ్మరించుకొని చేస్తాం కదండి. కాబట్టి ఏ దాపరికం లేకుండా, ఏ రహస్యం లేకుండా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటాం. కాబట్టి ఆ విధంగా మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు మరి అప్పగించుకునుట, ఆయన యుద్ధ మన హృదయాన్ని సంపూర్ణంగా కుమ్మరించుకొనుట అనేది ఈ యొక్క కుండను పగలగొట్టుట అనే ఈ యొక్క మర్మాన్ని తెలియపరుస్తుంది. హల్లెలూయా. మరి సెకండ్ మర్మంగా గనక చూస్తే ఈ యొక్క బూరలు ఊదుచు ఆ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తోనంట వారి యొక్క ఎడమ చేతుల్లో దివిటీలను, మరి ఎడమ చేతిలో దివిటీలు పట్టుకున్నారంట. సో దివిటి అంటే మనకు తెలుసు లైట్ అంటే, దాంట్లో మరి స్పోర్ట్స్ డే గాని ఇలా మరి ఒలింపిక్స్ గేమ్స్ జరిగేటప్పుడు గాని ఆ యొక్క లైట్ పట్టుకొని మరి అంత పరిగిస్తా ఉంటారు కదండి. అంటే ఆ యొక్క చేతితో లైట్ పట్టుకొని వెళ్తా ఉంటామని అంటే అక్కడ మనకు విజయానికి సూచనగా ఉంటుంది. కాబట్టి మరి వారి ఎడమ చేతిలో ఆ యొక్క దివిటి పట్టుకున్న
వెలుగుతున్నారు అని అంటే లైట్ అన్నమాట. సో దేవుని వాక్యము అనే దివిటి, మరి ఆయన వాక్యము మన త్రోవకు వెలుగునై ఉన్నది. మరి అది మన త్రోవకు వెలిగిచ్చే మరి గొప్ప మరి వెలుగుగా ఆయన వాక్యం మరి కీర్తన గ్రంథంలో ఉంటది కదండి. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము, మరి నా త్రోవకు వెలుగునై ఉన్నది అని 119 కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మన యొక్క మరి పాదాలకు దీపంగా మన త్రోవకు వెలుగుగా ఉంటున్న ఈ యొక్క దీపాన్ని, ఈ యొక్క దివిటిని మనం మన ఎడమ చేత పట్టుకొని అనంటే మన హృదయానుసారంగా మన హృదయంతో సంపూర్ణంగా ఈ యొక్క వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకొని, వాక్యం వినడమే కాదు మన అనుదిన జీవితంలో ఈ యొక్క మరి వాక్యాన్ని మనం అన్వయించుకొని మన యుద్ధంలో మన పోరాటంలో గనక మనము మరి ఆ విధంగా ముందుకు వెళుతా ఉంటే మరి దేవుడు గొప్ప విజయాన్ని, గిద్యోని యొక్క ఖడ్గము యెహోవా ఖడ్గం, గిద్యోనికి విజయము యెహోవాకు విజయము అని ఈ విధంగా గొప్ప విజయాన్ని మరి సైతాను తలలు మరి చిత్తగొట్టే విధంగా ఆ ఇద్దరు రాజుల యొక్క తలలు తీసేశారంట. కాబట్టి ఆ విధంగా వారిని చంపి వారి యొక్క తలలను మరి ఆ విధంగా యోర్దాను వరకు తీసుకొని వచ్చిండ్రంట. కాబట్టి మరి ఎడమ చేత దివిటీలు పట్టుకోవడము అనంటే వాక్యం అనే వెలుగును, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మన జీవితంలో మన పోరాటంలో ముందుకు వెళ్ళడం, మన పరిస్థితికి వాక్యాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్ళడంగా ఈ యొక్క మర్మం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. మరి అలాగే మూడవ మర్మం ఏంటి అనంటే వారి కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని, వారి కుడి చేతుల్లో మరి ఊదడానికి బూరలు పట్టుకున్నారంట. బూర అనగానే మనకు తెలుసు కదండి, మరి బూర అని అంటేనే ఒక పాటలు పాడడానికి ఉపయోగించేది అని మరి మనకు కంపల్సరీ అదైతే స్పష్టంగా తెలుసు. కాబట్టి మరి బూర ఊదగానే ఆ విధంగా బూరలను పట్టుకొని మరి పాటలు పాడడము, ఆ విధంగా మరి ఎరుకో చుట్టూ యెహోషువ మరి తన ప్రజలందరినీ తీసుకొని 7 రోజులు ఆ విధంగా మరి దాని చుట్టూ తిరుగుతూ బూరలు ఊదుతూ మరి కేకలు వేసినప్పుడు ఎరుకో పట్టణం మొత్తం కూలిపోయింది కదండి. కాబట్టి బూర అని అంటే స్తుతికి ఇక్కడ సూచనగా ఉంది, స్తుతికి మరి నిదర్శనంగా ఉంది. బూరలు పట్టుకొని కుడి చేతిలో ఆ యొక్క ఊదుటకు బూర ఊదడము అనగా మరి పాటలు పాడడము, దేవుని స్తుతించడము, స్తుతి చేయుట యథార్థవంతులకు మరి స్తుతి చేయుట యథార్థవంతులకు. కాబట్టి స్థుతి అనేది మన స్థితిని మార్చేస్తుంది. ఈ రోజున్న స్థితి రేపు ఉండకుండా, రేపు మనం ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండడానికి మన యొక్క స్థితిని మార్చేస్తుంది. ఒక స్థితి అనేది మన స్థితిని మార్చడానికి ఒక బెస్ట్ ఆయుధంగా ఈ యొక్క మరి స్థుతి అనేది ఉంటుంది. కాబట్టి స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి స్థుతి చెల్లించడం ద్వారా మనం విజయం పొందుతాము. మన కుడి చేతిలో బూరలను పట్టుకొని ఊదుతున్నాము అంటే మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాము. ఆ విధంగా స్తుతించడం వలన మన యొక్క పరిస్థితి మొత్తం మారిపోతుంది అని ఈ యొక్క మరి నిదర్శనంగా వారు బూరలు ఊదుచు వారి యొక్క మరి భయము గాని, మేము 300 మందిమే, మేము తక్కువ మందిమే అని ఇటువంటి ఏ విధమైన భయము గాని, ఏ విధమైన నిరాశ గాని లేకుండా పాటలు పాడుచు ఎంజాయ్ గా, మరి యుద్ధం అంటే ఎంతో, అసలు ఎవరు చనిపోతారో నేను అసలు తిరిగి మళ్ళీ బ్రతికి వెనక్కి వస్తానో లేదో, నా యొక్క భార్య బిడ్డలను మళ్ళీ చూస్తామో లేదో అని, మరి ఇప్పుడు కూడా మిలిటరీలో ఉన్న వాళ్ళు తిరిగి వారి సర్వీస్ మొత్తం కంప్లీట్ చేసుకొని మరి వస్తారా రారా అని ఎవరికి నమ్మకం ఉండదు కదండి. వాళ్ళు ఒకసారి ఆ యొక్క మరి దానికి ఆ జాబ్ కు వారు ఎన్నుకోబడ్డారు, లేదంటే వారు కమిట్ అయ్యారు అని అంటే ఆశలు వదిలేసుకోవాలని చెప్తారు కదండి. కాబట్టి మరి ఈ విధంగా యుద్ధానికి వెళ్ళే వారు ఆశలు వదిలేసుకొని భయంగా ఉండడం, భయంగా మరి ఏం జరుగుతుందో అని ఆ విధంగా ఆందోళనగా ఉండడం కాకుండా మరి బూరలు ఊదుచు పాటలు పాడుచు, ఊదుటకు బూరలను పట్టుకొని అంటే ఆ యొక్క బూరలను ఊదుచు పాటలు పాడుచు ఎంజాయ్ గా యుద్ధంకు వెళ్ళిండ్రంట. కాబట్టి ఈ బూరలను ఊదడము అని అంటే మరి పాటలు పాడుచు దేవుని స్తుతించడం, ఆ విధంగా దేవుని స్తుతించడం ద్వారా మన యొక్క మరి పరిస్థితి, మన యొక్క స్థితి సంపూర్ణంగా మార్చబడి మన జీవితంలో ప్రతిదీ జయమే కలుగుతుందని దేవుని వాక్య భాగం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. మరి ఇది 3వ పాయింట్ అండి.
3వ మర్మము. తర్వాత మరి 4వ మర్మం ఏంటి అనంటే వారు మరి ఈ యొక్క 20వ వచనంలో చూస్తే యెహోవా ఖడ్గం కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. తర్వాత 18వ వచనంలో చూస్తే పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. హల్లెలూయా. 18వ వచనంలో చూస్తే మరి ఇక్కడ ఈ యొక్క 21వ వచనంలో ఈ రెండిట్లో చూస్తే కేకలు 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 అనే ఒక వర్డ్ మనం వింటున్నాం. సో వారి నోటితో కేకలు వేస్తున్నారంట. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవాకు విజయము గిద్యోనుకు విజయము అని ఈ విధంగా వారు కేకలు వేస్తున్నారంట. ఆ కేకలు మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ కేకలు దేంతో పోల్చబడ్డాయి అంటే మన యొక్క ప్రార్థన, మన యొక్క విజ్ఞాపన, మనం చేసే ఒక విజ్ఞాపన ప్రార్థనతో కేకలు పోల్చబడ్డాయి. మరి ఒక విజ్ఞాపన ప్రార్థన మన యొక్క నోటి నుండి వచ్చే ప్రార్థనకు సూచనగా ఈ యొక్క కేకలు మరి ఈ విధంగా మరి మనం కేకలు పెట్టడం రోధించుకుంటూ ప్రార్థన చేయడం, లేదంటే మూలుగుచూ ప్రార్థన చేయడం, లేదంటే సైలెంట్ గా ప్రార్థన చేయడం, లేదంటే కన్నీటితో ప్రార్థన చేయడం, ఈ విధంగా అన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి కదండి. కాబట్టి అవి మెలకువగా ఉండి ప్రార్థన చేయడం, మరి అందరం కలిసి ఐక్యంగా కూడి ప్రార్థన చేయడం, మరి ఏకీభవించి ప్రార్థన చేయడం, ఈ విధంగా ఇన్ని రకాల ప్రార్థనల గురించి ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఈ విధంగా కేకలు వేయుట అనంటే ప్రార్థించుట అనే మర్మంగా మరి ఈ యొక్క పోల్చబడింది. ఈ యొక్క మరి కేకలు అనే ఒక పదము, ఈ యొక్క వర్డ్ ప్రార్థనకు గుర్తింపుగా సూచనగా పోల్చబడింది. కాబట్టి ఈ యొక్క మరి కేకలు వారి యొక్క ప్రార్థన అంటే మరి యెహోవా గిద్యోనుకు విజయము అని కేకలు వేశారు. అలాగే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. ఈ విధంగా వారు కేకలు వేయడం వలన మరి ఏం జరిగిందండి? ఈ విధంగా కుండను బాగలగొట్టారు, ఎడమ చేతిలో వాక్యం పట్టుకున్నారు, ఆ యొక్క దివిటీని పట్టుకున్నారు, కుడి చేతిలో మరి ఊదడానికి బూరలు పట్టుకున్నారు, అంటే దేవుని స్తుతించారు, మరి వారి నోటితో కేకలు వేశారు, అంటే ప్రార్థన చేశారు. 4 ఆయుధాలు వారు ఉపయోగించారు. మరి వారి దగ్గర అయితే మిద్యానీయుల దగ్గర, అమాలేకుల దగ్గర, ఆ యొక్క తూర్పు వారి దగ్గర మరి లెక్కకు మరి విస్తారంగా ఒంటెలు ఉన్నాయంట. అంటే వారు అంత మరి ఆ యొక్క యానిమల్స్, ఆ యొక్క మరి మిగతా ఆ యొక్క యుద్ధ సామాగ్రి ఇంకా ఎంతగా తెచ్చుకున్నారు. ఇన్ని మరి ఆ యొక్క జంతువులను, ఇన్ని అంటే ఒంటెలను వాహనాలుగా యూజ్ చేస్తారు కదండి. కాబట్టి ఇవన్నిటిని తెచ్చుకున్నారంటే వారు ఎంత యుద్ధ సామాగ్రి తెచ్చుకొని ఉంటారు. కానీ వీరి దగ్గర మాత్రం ఈ 4 ఆయుధాలు అనంటే ఆ యొక్క మరి లెఫ్ట్ హ్యాండ్ తో వాక్యం అనే ఒక దివిటీని పట్టుకున్నారు, మరి రైట్ హ్యాండ్ తో ఆ యొక్క బూరను స్తుతించడానికి, పాటలు పాడడానికి వాడు ఆ యొక్క బూరను పట్టుకున్నారు. వారి హృదయం అంతా, వారి చేతుల్లో కుండను పట్టుకున్నారు, ఆ యొక్క కుండను హృదయం అంతా ఆ యొక్క మరి కుండను పగలగొట్టినట్టుగా వారి హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ఆ విధంగా మరి కేకలు, నోటి ద్వారా కేకలు వేశారు, ప్రార్థించారు, మరి విజయాన్ని ఒప్పుకున్నారు. మాకు విజయము, యెహోవాకు విజయము, ఆ యొక్క గిద్యోనుకు విజయము, యెహోవా ఖడ్గము మరి ఆ యొక్క గిద్యోను ఖడ్గమని ఈ విధంగా కేకలు వేశారు. మరి ఈ 4 ఆయుధాలు వీరు యూజ్ చేయడం వలన వారికి మరి ఏం జరిగింది అని అంటే ఈ యొక్క 22వ వచనంలో గనక చూస్తే, 22వ వచనంలో చూస్తే ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. హల్లెలూయా. మరి ఇది ఎంత గొప్ప విషయం అండి. అసలు వీరు మరి యుద్ధానికి పోలేదు, కత్తులు కటార్లు పట్టుకోలేదు, ఏం లేదు, జస్ట్ మరి కేకలు వేశారు, లేదంటే పాటలు పాడారు, స్తుతించారు, మరి ప్రార్థనలు చేశారు, కుండని పగలగొట్టారు. కానీ ఇంకా టోటల్ గా యుద్ధం అంతా దేవుడే చేశాడు. ఏంటి అనంటే ఆ యొక్క శత్రు సైన్యం ఎవరైతే ఉన్నారో మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారి యొక్క ఖడ్గం వారి వైపుకే త్రిప్పబడిందంట. ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. హల్లెలూయా. మరి ఇది ఎంత గొప్ప విషయం అంటే మన యొక్క చేతికి పని లేకుండానే
మన యొక్క నోటికి పని లేకుండానే, మన యొక్క చేతికి మనం ఏ ఆయుధం పట్టుకోకుండానే దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు, యుద్ధంలో మనకు గెలుపిచ్చే దేవుడు, మనల్ని మరి ఒక యుద్ధ రంగంలో మరి గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు. మరి వారి యొక్క ఖడ్గం వారే చంపుకునే విధంగా, వారే హతమయ్యే విధంగా, వారే మరి ఒకరికొకరు మరి వారిలోనే గొడవలు, వారే అసలు నేను నా పొరుగు వాడినే చంపేస్తున్నా, నా పొరుగు వాడిని నేను తిడుతున్నాను, ఇంకా వారికి ఏమి తెలియకుండా ఎవరి ఖడ్గము వారి పొరుగు వారి వైపుకి, వారి పొరుగు వాని మీదికి త్రిప్పెను. హల్లెలూయా. మరి ఎంత గొప్ప విషయం అండి. ఆ విధంగా వారే చంపుకోవడం జరిగింది. ఆ విధంగా అందరూ మరి ఆ యొక్క మిద్యానీలను, ఆ యొక్క అమాలేకీలను, మరి వారి అందరినీ, ఆ యొక్క తూర్పు వారు ఎంతమంది ఉన్నారో మరి అందరూ తరమబడ్డారు. మరి వారి యొక్క ప్రధానులు ఎవరైతే ఉన్నారో 25వ వచనంలో గనుక చూస్తే మరి వారి అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబుని చంపిరి, జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబుని చంపి మిద్యానీలను తరుముకొని పోయిరి. చూడండి, మరి ఈ యొక్క వారి యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని వారి ప్లేసెస్ లో చంపేయడం, వారి యొక్క తలలను ఈ యొక్క యోర్దాను అవతలికి మరి గిద్యోని యుద్ధకు వారు తీసుకొని వచ్చిండ్రంట. మరి ఎంత గొప్ప విషయం అండి. అసలు వాళ్ళ చేతిలో కత్తులు పట్టుకోలేదు, కటార్లు పట్టుకోలేదు, మరి ఏమీ లేదు. జస్ట్ వారు స్తుతించారు, మరి కేకలు వేశారు, వారి హృదయం అంతా ఆ యొక్క దేవుని సన్నిధిలో కుమ్మరించారు. అలాగే వారు మరి వాక్యం అనే ఆ యొక్క దివిటీని పట్టుకున్నారు, జస్ట్ కేకలు వేశారు అంతే. ఇవన్నీ పట్టుకొని కేకలు వేశారు. వెంటనే ఆ యొక్క శత్రు సైన్యము వారి యొక్క ఖడ్గం వారి పొరుగు వారి వైపు త్రిప్పబడింది. వారందరూ మరి తరమబడ్డారు. ఆ యొక్క మరి అమాలేకీయులు విస్తారంగా మిడతల వలె ఉన్న జనము, మరి ఇస్కరేణుల వలె ఉంటున్న వారి యొక్క ఒంటెలు, అంత విస్తారమైన జన ప్రవాహం మొత్తం తరమబడింది. వారి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఓరేబు జయేబు అని ఇద్దరు అధిపతులు చంపబడ్డారు. వారి యొక్క తలలు గిద్యోను వద్దకు తేబడ్డాయి. ఆ విధంగా ఇంత గొప్ప దేవుడు అండి. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి మనం ఎదుర్కొంటున్న యుద్ధ వాతావరణం, మనం ఎదుర్కొంటున్న వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఇవన్నిటిలో మనం చేయాల్సింది దేవుడిచ్చిన మనకు 4 గూఢమైన మర్మాలు. మరి మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు కుమ్మరించుకోవడం, మనల్ని మనం కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెంత మనల్ని సంపూర్ణంగా ఆయన చిత్తానికి మన హృదయాన్ని అప్పగించుకోవడం, మన హృదయాన్ని ఆయన యుద్ధ మొత్తం కుమ్మరించుకోవడం. అలాగే మరి వాక్యం అనే ఆ యొక్క దివిటీని మనం మరి వాక్యం వినడము, చదవడం ఇంత మాత్రమే కాకుండా వాక్యాన్ని ప్రతి పరిస్థితిలో మనల్ని మనము మరి అన్వయించుకోవడం. మరి ఒక్కొక్కసారి నాకు నిరాశగా అనిపించినప్పుడు మరి యోసేపు, దేవా నేను ఏం తప్పు చేయలేదు కదా, ఏది లేదు కదా, అసలు ఎందుకు ఈ యొక్క ఇంతటి కష్టాలు, ఇంతటి బాధలు అని మరి ఈ విధంగా స్వయంగా మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడే, దేవుని సన్నిధిలో మోకరించి ఉన్నప్పుడే ఇటువంటి క్వశ్చనింగ్ మైండ్ నాకు వచ్చినప్పుడు వెంటనే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే యోసేపు కూడా చిన్ననాటి నుండి నీలాగే మరి ఇంత ఉపవాసాలు ఉండి ఇంత ఈ విధంగా మరి ఇంత భయభక్తులు గలవాడు కదా, మరి యోసేపు నీలాగా క్వశ్చన్ చేయలేదు కదా, మరి యోసేపు నీలాగా సనగలేదు, గొనగలేదు కదా, యోసేపు ఎన్ని అనుభవించాడు చిన్న వయసులో అని దేవుడు వాక్యం నాకు గుర్తు రావడం, మరి ఆ విధంగా దేవుడు గుర్తు చేయడం జరిగింది. కాబట్టి మరి వాక్యాన్ని మనము వినడము, చదవడమే కాకుండా మన యొక్క సిచ్యువేషన్ కి మనం అన్వయించుకొని గనుక ఆ విధంగా ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో, ఈ యొక్క పోరాటంలో గనుక మనము మరి ఈ యొక్క వాక్యాన్ని, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మనకు ముందు వెళితే ఆ విధంగా మరి విజయం పొందుతాము. అలాగే మన యొక్క కుడి చేతిలో మరి ఆయనను స్తుతించుట, మరి పాటల చేత మరి స్తుతి ప్రతి ఒక్క మరి పరిస్థితిని మార్చేస్తుందంట. కాబట్టి ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదంట. కాబట్టి స్తుతి అనేది మనం ఒక పాట వినడం ద్వారా, ఒక పాట పాడడం ద్వారా వెంటనే మన యొక్క మైండ్ సెట్ అంతా, బాధ అంతా ఎక్కడో పోయి మరి మ్యూజిక్ వింటేనే, పాట వింటేనే అబ్బా ఈ మ్యూజిక్ ఎంత బాగుంది, దీని మీనింగ్, ఈ పాట యొక్క మీనింగ్ ఎంత బాగుంది, లేదంటే ఈ పాట పాడిన ఆ యొక్క గాయకులు ఎవరో, ఈ సిస్టర్ వాయిస్ ఎంత బాగుంది, ఆ బ్రదర్ ఎంత బాగుందని ఈ విధంగా మరి ఎంత కన్నీటి పరిస్థితి అయినా, ఎంత బాధలో ఉన్నా కూడా ఒక పాట వినడం ద్వారా మనము మరి ఎంతో మరి బలం తెచ్చుకొని, ఎంతో మన యొక్క పరిస్థితిని మర్చిపోయి ధైర్యం తెచ్చుకున్న విధంగా ఉంటది కదండి. కాబట్టి మన యొక్క స్థితిని, మన యొక్క నిరాశ స్థితిని మార్చేసేదిగా మన యొక్క స్తుతి అనేది ఆ విధంగా ఉంటుంది. ఆ యొక్క స్తుతి చేయుటవా యథార్థవంతులకు శోభస్కరం. కాబట్టి మరి స్తుతించడం ద్వారానే మనం విజయం పొందుకుంటాం.
ఉంటాం. నిరాశ పడడం, మరి కృంగిపోవడం అది సైతాన్ పని. అది సైతాను. మనం కృంగిపోయి నిరాశ పడితే మరి సైతాన్ నవ్వుతుందంట. సైతాను చేసే ప్రయత్నమే మనల్ని కృంగదీయడం, నిరాశ పరచడం. అయితే ఆ యొక్క నిరాశ నుండి, ఆ యొక్క కృంగిన పరిస్థితి నుండి మనం పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తే గనక గొప్ప ధైర్యం పొందుకొని విజయము మరి మనల్ని వెతుక్కుంటూ రావడం, ఆ విధంగా మనం విజయం పొందడం జరుగుతుందని మరి ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరించబడుతున్నాం. అలాగే కేకలు వేయడం, మరి ఇన్ని మరి దేవుని స్తుతించుట, లేదంటే పాటలు పాడుట, వాక్యాన్ని అన్వయించుకొని నడుచుట, మన హృదయం అంతా దేవుని దగ్గర కుమ్మరించుకున్నట, ఇవన్నీ జరిగినా కూడా మరి కేకలు అనేది లేకపోతే, ప్రార్థన అనేది లేకపోతే, నా పరిస్థితి అంతా దేవునికి తెలుసు కదా, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు అడగాలి, నేను ఎందుకు నా యొక్క మరి ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు కదా అని అనుకోవడము మరి అది కరెక్ట్ కాదు. కంపల్సరీ మన నోరు తెరిచి మన యొక్క పరిస్థితి ఏంటో దేవుణ్ణి మరి ఆయనకు సంపూర్ణంగా మనం చెప్పుకోవడము, మనము దేవుడిచ్చిన విజయాన్ని, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలను ఆల్రెడీ ఇచ్చేశాడు. బైబిల్ గ్రంథంలో మరి వాగ్దానాలన్నీ ఆల్రెడీ ఇచ్చేశాడు. చెక్ మీద సంతకం పెట్టేసి ఇచ్చేసినట్టుగా ఆల్రెడీ ఇచ్చేశాడు. అది తీసుకొని మనం డ్రా చేసుకోవడమే. కాబట్టి మరి ఆ యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని దాని ద్వారా మనం విజయం పొందడమే. కాబట్టి ఆ యొక్క విజయం యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. యెహోవాకు విజయము, గిద్యోనికి విజయము. విజయం రాకముందే ఆల్రెడీ వాళ్ళ నోటితో ఒప్పేసుకుంటున్నారు, నాకు విజయము, గిద్యోనికి విజయము, యెహోవాకు విజయం అని వారు స్టార్ట్ చేశారు. మరి యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అనే వర్డ్ కన్నా ముందే 18వ వచనంలోనే వాళ్ళు విజయాన్ని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. గిద్యోనుకి విజయము, యెహోవాకు విజయం అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనం అడుగుతున్న వాటన్నిటిని ముందుగానే పొంది ఉన్నామని మరి గొప్ప విశ్వాసాన్ని, గొప్ప దేవుని మీద మనకున్న నమ్మకాన్ని మనము సంపూర్తిగా అది రుజువు చేస్తూ, దేవా ఇచ్చినందుకు వందనాలని ఆ విధంగా మనం పొందుకున్న వారంగా విశ్వాసంతో గనుక మనం ప్రార్థిస్తే ఈ 4 ఆయుధాలు, ఈ 4 మర్మాలు మన జీవితంలో మనం గనుక పాటిస్తే మరి మన యొక్క ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో దినదినం మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క శత్రు సైన్యం లాంటి మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు, ఇవన్నిటిలో దేవుడు మరి గొప్ప విజయాన్ని, అవి మనం నోరు తెరవని అవసరం లేదు, లేదంటే మనం కత్తి పట్టుకున్న అవసరం లేదు, మనం కర్ర పట్టుకున్న అవసరం లేదు. వారి ఖడ్గం వారి పొరుగు వారి వైపుకే, వారికే త్రిప్పబడుతుంది. వారే మరి హతమార్చబడతారు, వారే తరమబడతారు. మరి ఏది మన నోటికి గాని మన చేతికి గాని పని లేకుండానే మరి అక్కడ దేవుడు మనకు విజయం ఇస్తాడు. వారి అధిపతులు మరి తరమబడతారు. వారి అధిపతులను మరి ఈ విధంగా చంపిన రీతిగా సైతాను మన యొక్క కాళ్ళ కింద మరి శీఘ్రంగా అణగదొక్కబడుతుంది. మరి సైతాను మన కాళ్ళ కింద అణగదొక్కబడింది అని అంటే మనకు విజయమే కదండి. కాబట్టి సైతాను మన కాళ్ళ కింద అణగదొక్కబడుతుంది. ఆ విధంగా మరి ఇటువంటి 4 మర్మాలు మన జీవితంలో మరి పాటిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని వాక్య భాగం ద్వారా హెచ్చరించబడుతూ ఈ యొక్క మరి 4 మర్మాలు ఆత్మీయ పోరాటంలో, మన ఆత్మీయ జీవితంలో అన్వయించుకుంటూ గనుక మనం ముందుకు వెళితే ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి బాధ మరి అవన్నిటిని కలిగించి సైతాను మన కాళ్ళ కింద అణగద్రొక్కబడుతుందని స్పష్టంగా రుజువుతో మరి వాక్య భాగం మనల్ని హెచ్చరించబడుతుంది. ఈ చిన్న వాక్య భాగం మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.